జనకపూర్ సీతాదేవి ఆలయం, మాత సీతా జన్మస్థలం హిందూ దేవాలయం. నమస్కారం. ఈరోజు మనం హిమాలయ పర్వతాల అడుగుభాగంలో ఉన్న పవిత్రమైన దేశం, నేపాల్లోని జనకపూర్ సీతాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం మాత సీతాదేవి భక్తులందరికీ ఒక పవిత్ర తీర్థస్థలం. ఈ ప్రదేశం చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పది. సీతాదేవి జన్మస్థలం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, జనకపూర్ మిథిలా రాజ్యం యొక్క రాజధాని. ఇక్కడే రాజా జనకుడు రాజ్యాన్ని పాలించేవాడు. ఒకరోజు ఆయన పొలంలో యజ్ఞం చేస్తున్నప్పుడు, భూమిని దున్నుతుండగా భూమి నుండి ఒక చిన్న శిశువు బయటకు వచ్చింది. ఆమెను జనక మహారాజు, భూమిపుత్రి సీత గా స్వీకరించారు. ఇదే సీతాదేవి జన్మస్థలం. అదే కారణంగా ఈ ప్రాంతాన్ని సీతాస్థల లేదా జనకపూర్ అని పిలుస్తారు. ఆలయ చరిత్ర. ప్రస్తుతం ఉన్న సీతాదేవి ఆలయం 17వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని నిర్మించిన వారు రాణి విర్కుమారి దేఖి, నేపాల్ రాజ కుటుంబానికి చెందినవారు. ఆమెకు స్వప్నంలో సీతామాత దర్శనమిచ్చి, నా ఆలయాన్ని నిర్మించు అని ఆజ్ఞాపించిందని చెబుతారు. దాంతో ఆమె తెల్లటి మార్బుల్ రాళ్లతో, అద్భుతమైన శైలిలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నిర్మాణ శైలి భారతదేశంలోని రాజస్థానీ మరియు ముఘల్ కళా మేళవింపుతో ఉంటుంది. గోపురాలు, కటకాలు, అద్భుతమైన బంగారు గుమ్మాలు, తెల్లటి శిల్పాలు ఇవన్నీ ఆలయాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. దీన్ని కొంతమంది నేపాల్ యొక్క తాజ్ మహల్ అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. సీతాదేవి జన్మించిన ప్రదేశం కావడంతో ఈ ఆలయానికి అపారమైన పుణ్యం ఉంది. ఇక్కడ సీతామాతతో పాటు శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు హనుమంతుడు కూడా విగ్రహాల రూపంలో ఉన్నారు. భక్తులు ఇక్కడకు వచ్చి సీతామాతను దర్శించి సంతోషం, సౌభాగ్యం, దాంపత్య సుఖం కోసం ప్రార్థిస్తారు. వివాహ పంచమి మహోత్సవం. ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఇక్కడ రామసీతల వివాహ పంచమి ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ వేడుక రోజున నేపాల్, భారతదేశం, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి వేలాది మంది భక్తులు జనకపూర్ చేరుతారు. ఈ ఉత్సవంలో రామసీతల పెళ్లిని ప్రతిరూపంగా నిర్వహిస్తారు. వివాహ వేడుక సమయంలో ఆలయం మొత్తం పూలతో, దీపాలతో అలంకరించబడుతుంది. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు భజనలు, మంగళ వాయిద్యాలు, హరినామ సాంకీర్తనలు జరుగుతాయి. ఈ ఉత్సవాన్ని చూడడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా ఉంటుంది. ప్రతిరోజు పూజలు. సీతాదేవి ఆలయంలో రోజువారీ పూజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతాయి. ప్రభాత పూజతో మొదలై, సాయంత్రం హారతి, దీపారాధనతో ముగుస్తుంది. భక్తులు తులసి, పూలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో భక్తులకు ప్రసాదం కూడా అందజేస్తారు. జనకపూర్ పరిసరాలు. జనకపూర్ నగరం తూర్పు నేపాల్లో ఉంది. ఇది రామాయణంతో అనుబంధమైన అనేక పవిత్ర స్థలాలకు ప్రసిద్ధి. ఇక్కడ రామసీతల వివాహస్థలం, రాజా జనక మహల్ అవశేషాలు, మరియు అనేక పురాతన తలాబులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని ఒక పుణ్యక్షేత్రంగా మార్చాయి. కారు ఎలా వెళ్ళాలి? జనకపూర్ కాఠ్మండు నగరానికి దక్షిణంగా సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశం నుండి సీతాదేవి ఆలయానికి వెళ్లడానికి సులభమైన మార్గం బిహార్ రాష్ట్రంలోని జైనగర్ రైల్వే స్టేషన్ ద్వారా. జైనగర్ నుండి జనకపూర్ వరకు నేపాల్ రైల్వే సర్వీస్ నడుస్తుంది. రోడ్డు మార్గం, బస్, క్యాబ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సీతాదేవి ఆలయ సందేశం. సీతామాత మనకు ధర్మం, భక్తి, సహనం మరియు నమ్మకం అనే విలువలను నేర్పిస్తుంది. ఆమె జీవితం మనకు ఒక స్ఫూర్తి. ఆమె లాంటి సౌమ్యత, దయ, త్యాగం మరియు ధర్మనిష్ఠ మన జీవితంలో ఉండాలి. భక్తులుగా మనం సీతామాత ఆలయాన్ని దర్శించి మన మనసులో భక్తిని పెంపొందించుకుందాం. ఈ ఆలయంలో ప్రతి అడుగు పవిత్రం, ప్రతి శ్వాస ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. హిందూ దేవాలయం మాత సీతాదేవికి జై. జనకపూర్ సీతాదేవి ఆలయం మనకు స్ఫూర్తినిచ్చే పవిత్ర స్థలం. ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తుడు సీతామాత ఆశీర్వాదంతో ఆనందం, శాంతి, సౌఖ్యం పొందుతారని విశ్వాసం.